వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్. మాజీ మంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్న పటేల్ రమేష్ రెడ్డి. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 2025 గ్రాడ్యుయేషన్ డే. ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు నల్గొండలో ఘన నివాళి. పొదుపు ఖాతాల పైసలు ఫోర్జరీ సంతకాలతో కాజేసిన వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని ఆందోళన. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా సమావేశం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం. గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా. బొమ్మపాల గీనిబాబును శాల్వలతో ఘనంగా సన్మానించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ దగ్గుపాటి విమల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పద్మ విభూషణ్ ప్రజాకవి స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన అసెంబ్లీ లాంజ్లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్లు అర్పించారు. పద్మవిభూషణ్ ప్రజాకవి స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన అసెంబ్లీ లాంచ్లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అర్పించారు. రాబోయే తరానికి కాళోజీ సేవలను గుర్తు చేసే విధంగా కార్యనిర్వహణ ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసన పరిషత్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. എനിക്കിരോ సూర్యాపేటలో జరిగిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, గత వారం 10 రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చిందని అసెంబ్లీలో చర్చించి దానిపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సూర్యాపేటలో జరిగిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, గత వారం 10 రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చిందని అసెంబ్లీలో చర్చించి దానిపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని, గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తన్నుకున్నట్లే ఒక్కొక్క నాయకుడు వేరే వేరే రీతిలో మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. కానీ ఆ 1,00,000 కోట్లతో రాష్ట్రానికి ఒక గుడిబండ తప్ప మరేం దక్కలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే పోచంపాడు నుంచి కాలువల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చిన వాస్తవ్యాన్ని జగదీశ్వర్ రెడ్డి గమనించాలని కోరారు. కాళేశ్వరం లేకుండానే అప్పట్లో పంటలు పండించామని రమేష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకోవడం ఆ పార్టీలో విభేదాలు ఉన్నాయనడానికి నిదర్శనమన్నారు.
జగదీశ్వర్ రెడ్డి సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలం ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను, ముఖ్యమంత్రిని, వారి కుటుంబ సభ్యులను అవమానించడం సిగ్గుచేటని విమర్శలు మానుకోవాలన్నారు. రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించాలి. దేశవ్యాప్తంగా కొరత వస్తుందని బీజేపీ నాయకులే చెప్తున్నారు. అయినప్పటికీ దాని బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడం తగ్గదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గత వారం 10 రోజులుగా చూసినట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద జరిగిన అవకతవకల మీద అసెంబ్లీలో చర్చ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుపుకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రాంతానికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, అంతకుముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. దాదాపుగా 60 నుంచి 70 వేల కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ, వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోచంపాడు నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి ఆ రోజు కాలువలు తవ్వించి పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓ 2-3 కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆ నీళ్ళనే మళ్ళీ తెచ్చి కాళేశ్వరం అని చెప్పడం కూడా నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అయ్యా, ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఆ రోజు నీళ్ళు వచ్చింది వాస్తవమా కాదా? మరి ఆ రోజు కాళేశ్వరం లేకుండా నీళ్లు తెచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పంటలు పండిస్తే మీరు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి ఈరోజు దానిని మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. దోషులు ఎవరైనా సరే, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఈటెల రాజేందర్ అయినా కూడా ఈరోజు వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్వయంగా కేసీఆర్ బిడ్డ కవితనే చెప్తున్నది, ఆ పాపంలో కేసీఆర్కి ఏం లేదు, హరీష్ రావు, సంతోష్ రావు దీనిని లూటీ చేసిర్రు, అందుకనే రెండోసారి ఆయనకు ఇరిగేషన్ మంత్రి ఇవ్వలేదని కూడా ఈరోజు కవిత చెప్తుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు దానిని ఒప్పుకుంటున్నారనంటే ఈరోజు ఏ తరహాలో అవినీతి జరిగిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు అవినీతే కాదు, రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుదిబండ. ఒరిస్సా నుండి హైదరాబాద్కు ఇద్దరు వ్యక్తులు 2 బ్రీఫ్ కేసుల్లో గంజాయి బస్సులో తీసుకువస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మంగళవారం రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీంలు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్కు వస్తున్న బస్సును రామోజీ ఫిలిం సిటీ సమీపంలో మంగళవారం ఉదయం నిలిపి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు, చంద్రశేఖర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, అఖిల్, రవి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఇద్దరు వ్యక్తులు 2 బ్రీఫ్ కేసుల్లో గంజాయి బస్సులో తీసుకువస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మంగళవారం రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీములు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సును రామోజీ ఫిలిం సిటీ సమీపంలో మంగళవారం ఉదయం నిలిపి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు, చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అఖిల్, రవి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. బస్సులో లగేజ్ బ్యాగ్లో అనుమానంగా ఉన్న 2 బ్రీఫ్ కేసులను తనిఖీలు నిర్వహించారు. 2 బ్రీఫ్ కేసులలో 21.33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 బ్రీఫ్ కేసులను తీసుకువచ్చిన బీరేన్ నాయక్, రాజేందర్ చిట్టీలను అరెస్టు చేశారు. గంజాయిని నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఒరిస్సాలో ఖుష్బు అనే వ్యక్తి, హైదరాబాద్లో ఒక వ్యక్తి గంజాయి ఇచ్చి రావాలని చెప్పారని తెలిపారు. ఎవరికి అనే విషయం మాత్రం చెప్పలేదని, మీరు దిగిన అనంతరం సంబంధిత వ్యక్తి వచ్చి గంజాయిని తీసుకువెళ్తాడని చెప్పాడని ఎక్సైజ్ సిబ్బందికి తెలిపినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 12 లక్షల రూపాయల మేర ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కసీం, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్లు అభినందించారు. నగర శివారులోని నాదర్గుల్లో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ డే 2025ను క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నగర శివార్లోని నాదుకల్లో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ డే 2025ను క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కాలేజీ చైర్మన్, క్యాషప్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, ఇది విద్యార్థుల యొక్క కృషి, ఆత్మవిశ్వాసం మరియు విజయ వేడుకలు అని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ విద్యను చదివిన వారికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. జీవితంలో గొప్ప గొప్ప వారిగా ఎదగాలని, సమాజంలో కొత్త ఆవిష్కరణలు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGCHE గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంలో ఆవిష్కరణ, నిజాయితీ మరియు జీవితాంతం నేర్చుకునే పద్ధతులు వృత్తిపరమైన జీవితంలో కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు. ఆయన ప్రసంగం విద్యార్థులకు భవిష్యత్తు విజయాలకు దారి చూపే మార్గదర్శకంగా నిలిచింది. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. Do you solemnly and sincerely promise to discharge duties as an engineer, to uphold at all times
The dignity and status of your college, MBSR, is well. So please use both to handle. ఈరోజు మన ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే. అంటే మాకు ఆటోనామస్ స్టేటస్ మా కాలేజ్కి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆటోనామస్ బ్యాచ్ పాస్ అవుట్ అయ్యారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ శ్రీ బాలకృష్ణ రెడ్డి గారు, అలాగే మిసైల్ మైన్ ఆఫ్ ఇండియా ప్రహ్లాద్ రామారావు గారు, అలాగే ఓయూ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ గారు గెస్ట్గా వచ్చారు. ఈరోజు ఎవరైతే పిల్లలు టాప్ ర్యాంక్లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. అలాగే వారి సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే మా అందరి మెసేజ్ ఒకటే, మీరందరూ వచ్చారు, బాగా చదువుకున్నారు, ప్రయోజకులను చేశాం మేము మిమ్మల్ని. మీరు దేశం కోసం కష్టపడండి. దిస్ ఈజ్ అవర్ మెసేజ్ టు ద స్టూడెంట్స్. సో పిల్లలు కూడా బాగా స్పందించారు. అందరూ ఒక ఎక్సైట్మెంట్ అట్మాస్ఫియర్ ఉంది కాలేజ్లో. ఇది ఒక కల్మినేషన్, ఒక 4 సంవత్సరాల యజ్ఞం ఈరోజుతో ముగించారు ఈ పిల్లలు. వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహకారంగా ఉంటామని హామీ ఇస్తూ, వీళ్ళు దేశం కోసం కష్టపడితే బాగుంటుంది, సమాజం కోసం కష్టపడితే బాగుంటుంది. అయితే ఈ నెక్స్ట్ ఓకే, ఈరోజు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ యొక్క ఫస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటే అటానమస్ అయినాక ఈ యొక్క ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు అటానమస్ అయినాక ఈరోజు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి మేము వచ్చాము. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమం. మీకు తెలుసు ఎంబీఎస్ఆర్ చాలా ఇంజనీరింగ్లో వాళ్ళకంటూ ఒక మార్క్ తీసుకొచ్చి వాళ్ళు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఒక నూతనమైనటువంటి మార్పులతో ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క స్టూడెంట్స్ తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్, ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు కూడా రిపోర్ట్లు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అవన్నీ విన్నాక చాలా చక్కగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ డూయింగ్ వెల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ కాలేజీకు. తర్వాత ఈరోజు గ్రాడ్యుయేట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మేము వాళ్ళకి మెసేజ్ ఏమి ఇచ్చామంటే, ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఈరోజు మనం ఏం చేయాలంటే పర్ఫార్మ్ ఆర్ పెరిష్, అప్డేట్ ఆర్ అవుట్డేట్ అని చెప్పారు. అంటే ఏ ఫీల్డ్ ఉన్నా కాబట్టి అట్లాంటి
పోటీ తత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ అనేది వాళ్ళు మంచి డిసిప్లిన్తో చక్కని ఎడ్యుకేషన్ చేసుకుంటే మనము ఇవాళ ప్రపంచ అవసరాలను తీర్చే దేశంలో ఇవాళ భారతదేశం ఉంది. దానికంతా ఈ యూత్, మనం ప్రపంచంలో ఇండియాని యూత్ కంట్రీ అంటారు. సో అట్లాంటి యూత్ కంట్రీ ఇవాళ యూత్ ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, మిగతా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు వచ్చే రోజుల్లో ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ అని, మన సీఎం గారు రైజింగ్ తెలంగాణ 2047 అంటారు కదా, అందులో ముఖ్య పాత్ర పోషించే వాళ్ళు ఎవరంటే యూత్. ఎందుకంటే నెక్స్ట్ 22 ఇయర్స్ వచ్చే 22 సంవత్సరాలు పుట్టుకనిది చావునిది బతుకంతా దేశానిది అని చాటి చెప్పడమే కాకుండా తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు మహనీయుడని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి అన్నారు. పుట్టుకనిది చావునిది బ్రతుకంతా దేశానిది అని చాటి చెప్పడమే కాకుండా తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు మహనీయుడని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి అన్నారు. కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనను, దమన నీతిని ఎండగట్టారని, నిజాం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమర యోధుడు అని కొనియాడారు. అలాంటి మహానుభావుడి జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండపాలెంకు చెందిన ఇందిరా 2 పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వివో శ్రీరామ్ కవిత 6 లక్షల రూపాయలు పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండపాలెంకు చెందిన ఇందిరా 2 పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ కార్యాలయం ఎదుట వివో శ్రీరామ్ కవిత 6 లక్షల రూపాయలు పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆగస్టు 2022న పొదుపు సంఘాల సభ్యులు 4 లక్షల రూపాయల పొదుపు ఎత్తుకున్నామని, సంఘాల సభ్యురాలు ప్రతి ఒక్కరూ 33,150 రూపాయలు కట్టుకుంటూ వచ్చామని, కానీ మాతోటి ప్రామిసరీ నోట్లు రాయించుకొని ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా 6 లక్షల రూపాయలు కాజేసిందని, దీనిపై శ్రీరామ్ కవితపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోనే పీడీ అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఇందులో కొందరికి చదువు రాదని దీనిని ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేసిందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఒక్కొక్కటి చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కూడా ఇదే రాజకీయం, ఇదే వ్యవహారం. నాకైతే సంతకం రాదు సార్, వీళ్ళు ముగ్గురే చేస్తారు. ఏం పెట్టలేదు సార్. నాకు సంతకం రాదు సార్. ఏం పేరు సంతకం పెట్టిన పిచ్చామని నేను పెట్టలేదు సార్. ఆమె పెట్టింది సంతకం నీకు రాదా?
సరే మీరు అధికారుల కాడికి పోతే ఏమంటారు? పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఏమంటాడు, మీకు న్యాయం చేయ, మీరే తిన్నారు, లీడర్లు దీని ఆమె కొన్నారు, లెక్క చేయ, మేము కేసు మీ ప్రూఫ్ లేదు, మేము స్టేట్మెంట్ చేసుకొచ్చినాం, అదే చెప్పిన నన్ను చెప్పు కలెక్టరేట్కి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? మాకు న్యాయం కోసం. చిలుకూరు మండలం కొండాపురం అసలు ఆ రోజు నేను లేని నాకు నాది కూడా రాసి పెట్టాను. జిల్లా మాది ఇందిరా 2 సంభావ సంఘం. మేము 2022 ఆగస్టు 8వ తారీఖు 4 లక్షల లోన్ తీసుకొని అందరం 12 మంది పంచుకున్నాం. 12 మంది 33,150 రూపాయల చొప్పున 12 మంది తీసుకొని ఆ అమౌంట్ కట్టినాం. మిగతా 6 లక్షలు మాకు తెలవకుండా డ్రా చేసి అవి మా నెత్తన వేసింది. ఈ పాన్సర్ నోట్ల మీద మేము తీసుకుంది 33,150 రూపాయలు అయితే 83,300 రూపాయలు చేసింది. సంతకాలు మావి కావు, ఈ ఫోర్జరీ తంబేసే వాళ్ళకు కూడా సంతకాలు పెట్టింది. శ్రీరామ్ కవిత వివో శ్రీరామ్ కవిత. మేము తీసుకున్న 4 లక్షలు సార్, 4 లక్షలు మేము కట్టినాం. ఎక్స్ట్రా 6 లక్షలు కూడా కట్టినాం. ఆ 6 లక్షలు మాకు కావాలి. ఆ 6 లక్షల తీర్మానం లేదు, ఒక ఓచర్ ఏం రాసినట్టు ఏం లేవు, మా సంతకాలు కూడా లేవు తీర్మానాల మీద. రాసింది కూడా లేదు. ఎంత అమౌంట్ అని చెప్పలేదు కదా సార్. మీరు వాడుకున్నప్పుడు కూడా డబ్బులు ఎందుకు కట్టారు అంటున్నా? సంతకాలు చేసి మరి ఎందుకు రాయలేదు మాకు తెలవదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు లేరు, డబ్బులు తీసేయాలి. ఏమలేదు, నేను లేను, ఏమలేదు. మేము ఎవరు 6 లేకోకుండా 6 దేశపై డబ్బులు తీసి ఈ పని చేసింది. ఇచ్చుకోపో, నా జాబ్ పోతే పోయింది కానీ సిల్కూరు ఎస్ఐ గారు, నా జాబ్ పోతే పోయింది కానీ నువ్వు మీడియాకి ఇస్తావా? ఇచ్చుకోపో, ఏం చేస్తారో చేసుకోపో, నా జాబ్ పోతామని కానీ అంటారు. మరి నువ్వు అంతకాడికి వచ్చినాక మరి మా కడుపుల మండి మేము ఇవ్వకుండా ఉంటుంది సార్ అని నేను అన్నా. ఉంగరం ఇచ్చి నేను ఆయనకు భూ వండి పెట్టాను. నా వయసు ఎంత? 70 సంవత్సరాలు దాకుండా. ఇప్పుడు 64 అని చెప్పాను కానీ నాకే శాత కట్టలే. ఇది న్యాయమేనా సార్? నేను భారతి మేడం కాడు కొనుక్కుంటూ పోయినా. సారు సిలుకూరు మండలము, మరి సూర్యాపేట జిల్లా, మరి ఇందిరా 2 సంఘం మాది. అయితే మేము 4 లక్షల రూపాయలని మా వాళ్ళతోటి తీర్మానం లేకోకుండానే 4 లక్షలని రాసి 10 లక్షలు రాజేసి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక ఆమె పేరు మీదగా జమ చేసి నవీన్ అని ఆయన పేరు మీదగా తీసి ఇదేనమ్మా ఇట్ట చేసి నువ్వు ఇచ్చిందా 23,000. ఎవరు? ఈ శ్రీరామ్ కవిత ఇవ్వకు లచ్చయ్య వాళ్ళ తండ్రి పేరు. అయితే ఇట్ట చేసింది. ఇట్ట చేయటం న్యాయం కాదు. నువ్వు మంచితనంగా మా డబ్బులు లెక్క చెప్పు, నువ్వు తీసింది ఇట్ట తీయకూడదని నేను పోయి మేనేజర్ గారి మీద తగు చేసి గొడవ చేశారకమ్మా అని ట్రీట్మెంట్లు తీసిండు. తీస్తే అప్పుడు ఆ ట్రీట్మెంట్ చూసి ఆడ పీక్కోపో, ఆడ చెప్పుకోపో లంజదాన నువ్వు మా ఎదుగు లంజ చెప్పు తగ్గిద్దని చెప్పిడుచుకొని నా మీదకి వచ్చింది సారు. వీళ్ళందరూ ఉండగాడ వచ్చి ఏందమ్మా ఇది ఆగస్టు 25వ తారీఖున అని ఇక అసలు ఏడబెట్టినా కూడా ఏం కోతలు ప్రతి వాళ్ళకి 4 నెమ్మడి పెట్టుకొని మగవాళ్ళని తిరిగి నా 500 ఓట్లున్నాయి. నేను 52 సంఘాలకి నేను యువకుని, నా 520 ఓట్లున్నాయి. నేను ఏ పెత్తనని పద్మ మేడం తోటి మాట్లాడటం, మమ్మల్ని ఆడికి పోయినా కూడా మేము వీరబాబు సార్ కాడికి పోయినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారి కాడికి పోతే ఎస్ఐ గారు ఏమంటాడు, నాకు అన్నం వండి పెట్టు, నా కాడు ఉండమ్మా, నువ్వు ఎంత దీన్ని నాకు ఎంత పెట్టు అంటాడు. లేకపోతే నా ఉంగరం తీసుకొని ఉంగరం విసిరేసిండు. మరి లేకపోతే ఇదిగో నా చేనియనా అని చేయని చూపిస్తాడు. లేదా ఎవరు? ఎస్ఐ గారు, సిల్కూరు ఎస్ఐ గారు. ఇక మళ్ళీ లేకపోతే ఇగో 500 ఎత్తగాని పో, ఛార్జీలు అంటున్నావుగా అని నన్ను ఢీ కొట్టి నన్ను ఆట పట్టేస్తాడు. నిన్న తీసుకోవాలా మా రిపోర్టు మునుపు తీసుకొని ఆమె తరపున న్యాయం డమాంచిండు. ఈ ఓసర్లు అంటే ఏందనుకున్నావు, ఈ దస్తూరు ఎందుకు రాసినావు అని డమాంచిండు ఫస్ట్ నాడు. రెండో నాడు చూపోయారక ఏముంది, బెల్లం వేసాడు, అమ్ముడు పోయిండు. ఎర్రబాబు సార్ అమ్ముడు పోయిండు కొనుగోలుకి, ఈ ఎస్ఐ గారు కొనుగోలుకి పోయిండు సారు. అది మీ నమస్తే దండం పెడతా అయ్యా. ఇది నాకు రాయదు కానీ నేను నష్టపోతే వాళ్ళు నష్టపోతారా సారు? ఎవరు? ఏం మరి ఎందుకు రాయలేదు మాకు తెలవదుగా. ఇప్పుడు ఇలా వాళ్ళు ఇద్దరు లేరు, డబ్బులు తీసేనాడు. మళ్ళీ ఏమలేదు, నేను లేను, ఇక ఏమలేదు. మేము ఎవరు 6 లేకోకుండా 6 దేశపై డబ్బులు తీసి ఈ పని చేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిలు తెలిపారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ మహనీయుల స్మరణలో సాయి భోజన్ పెట్టడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ భాష, యాసల కోసం తన కవితల ద్వారా ఉద్యమించిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు రాజేశ్వరి, శంకర్లు పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, ఆర్ఎల్ఈ కుమార్, రాయశీడం శ్యామరావు, దాతలు తదితరులు పాల్గొన్నారు. తాగే చేతులు కడగద్దమ్మా, అవి అక్కడ ఉన్నాయి కడగడానికి. మన వాళ్ళందరూ అయిపోయారు, మన వాళ్ళు ఫోటో తీయాలి కుమార్ కొన్ని ఉంటుంది రావాలి. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా మంగళవారం ట్రినిటీ హై స్కూల్లో చౌటుపల్ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల గోడ పత్రికను సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజుతో కలిసి ఆవిష్కరించారు.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా మంగళవారం ట్రినిటీ హై స్కూల్లో చౌటుప్పల్ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల గోడపత్రికను సంస్థ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంకటరాజుతో కలిసి ఆవిష్కరించారు. అక్టోబర్ 10 నుంచి 13 వరకు ఎల్బీ స్టేడియంలో బాపుబాట గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటి స్వదేశీ మొక్కల పెంపకం, ఖాదీ, చేనేత వస్త్ర ప్రదర్శన, గాంధీజీ ఆచార్య వినోబాబా భావే సాహిత్య పుస్తక చిత్రాల ప్రదర్శన, ఎద్దుగానుగ ప్రదర్శన, యోగా, మల్కబ్ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిని మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులను, గాంధేవాదులను, పర్యావరణవేత్తలను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. మండల అధ్యక్షురాలు శ్రీమతి వెన్రెడ్డి సంధ్యారాజు సభ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో పలు అంశాలు చర్చించి అక్టోబర్లో ఎల్బీ స్టేడియం నందు జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి ప్రజలంతా ఈ మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గాంధీ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నిర్వహించే కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీబీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోశాధికారి డాక్టర్ ఉజ్జయిని మంజుల, పొల్లోజు శ్రీలత, ఉపాధ్యక్షురాలు బొబ్బిలి సంధ్య, వనం మమత, ఎం నీరజ, ఝాన్సీ రాణి, పొల్లోజు జయశ్రీ, ఆండాలు సువర్ణ, లక్ష్మి, రమ, అనుష, రాధిక తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ప్రముఖ తెలంగాణ వైతాళికులు డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవిలు ఘనంగా నివాళులు అర్పించి కాళోజీ సామాజిక, పౌర హక్కుల, సాహిత్య ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను కొనియాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రముఖ తెలంగాణ వైతాళికులు డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవిలు ఘనంగా నివాళులు అర్పించి కాళోజీ సామాజిక, పౌర హక్కుల, సాహిత్య ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను కొనియాడారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ, నికాసైన తెలంగాణవాదిగా సరళమైన భాషలో అనునిత్యం తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా కవిత్వం రాస్తూ చైతన్యపరిచిన వైతాళికుడని కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణప్రియ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేక గౌరవం దక్కిందంటే దానికి కారణం కాళోజీ అని ఆయన కొనియాడారు. కాలాన్ని ఎదిరించి నిలిచి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో కాళోజీ పాత్ర అని తెలియజేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం శుభ సూచకమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రసంగకర్తగా విచ్చేసిన తెలంగాణ జీవకవి మోనాసు వెంకట్ మాట్లాడుతూ, తెలంగాణ యాస భాషలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవి కాళోజీ గారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ మధు, లక్ష్మిల్లా, వివిధ శాఖల అధ్యాపకులు డాక్టర్ శ్రావణ్, డాక్టర్ షరీఫ్, తెలుగు అధ్యాపకులు గంగాధర నరసింహం, డాక్టర్ ఎం ఆనంద్, డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ మద్దిరాల సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధ్యాపకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గూండాల మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం యూరియా కొరతపై దృష్టి సాధించి వెంటనే యూరియా కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గూండాల మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం యూరియా కొరతపై దృష్టి సాధించి వెంటనే యూరియా కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క వర్షాలు లేక రైతులు బాధపడుతుంటే ఈ యూరియా కొరత ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రధానంగా పేదవారికి పెన్షన్ ఆధారంగా బతికేవారు ఉన్నారని కొత్త పెన్షన్లు అమలు చేయాలని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చారే కానీ అమలు మాత్రం చేయడం లేదని, కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయని, 2 సంవత్సరాలు ప్రభుత్వ పాలన గడుస్తున్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం ఆలోచించి వెంటనే రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర, పాల్వాయి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా అంతటా సిపిఐ పార్టీ ఆధ్వర్యాన యూరియా గురించి తహసీల్దార్ అన్ని మండలాల్లో తహసీల్దార్ గారికి మెమోరాండం అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటి దాకా సుమారు నెల క్రితం వర్షాలు లేక రైతులు పొలాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వర్ణుడు కరుణించి వర్షం పడ్డ మాత్రాన అందరూ రైతులు పొలాలు సాగు చేసుకొని నాట్లు వేసి దాదాపు నెల గడుస్తున్నా కూడా రైతులకు ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదు. ప్రధానంగా రైతుకు ఎరువులు అందాలి. ఇప్పుడు ఆ యూరియా చేస్తేనే కానీ పంట దిగుబడి రాదు కాబట్టి రైతులు దాదాపుగా నెల దాడినా కూడా యూరియా అందుబాటులో లేకుండా పిఎస్సిఎస్ల ముందు లేక ఫర్టిలైజర్ షాపుల ముందు ధర్నాలు, పికెటింగ్లు రోజు టీవీలో సెల్లులో వార్తలు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా దాన్ని స్పందిస్తలేరు. వాస్తవానికి 1000 మంది యూరియా లేక రోడ్ల మీద పడి రాత్రి మగళ్ళు పడిగాపులు కాసినా కూడా ఒక యూరియా బస్తా కూడా రైతుకు అందుబాటులో లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం పోయిన సంవత్సరం అన్నా ఇంత సాగుబడి లేదు, ఈసారి సాగు తక్కువ ఉన్నా కూడా యూరియా బస్తాలు రైతులకు అంతలేవు. కాబట్టి రైతు సమస్య ప్రధానంగా ఎవరు అధికారంలో ఉన్నా రైతులు మాత్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు లేదే ఏది కూడా మనకు సాగించలేదు. రైతులకు ఇబ్బంది ఏర్పడితే, రైతులు పంట పండించకపోతే ఏం కావాలో పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజులలో. ఇవాళ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఏ ప్రభుత్వం అయినా కానీ వాగ్దానాలు ఎన్నో చేసి ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా గత ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని మాత్రం అమల్లో వస్తున్నాయి. రేషన్ కార్డులు అనుకోండి, పోతే రేషన్ కార్డులు ప్రధానంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంకా చాలామందికి రేషన్ కార్డు అందుబాటులో లేవు. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇంతవరకు ఆ పెన్షన్ విధానమే దానికి పైకి తీయలేదు. పెన్షన్ అనేది ప్రతి వయోవృద్ధులైనటువంటి వారికి 65 సంవత్సరాలు అన్నారు. గతంలో 60 ఉండే, 5 సంవత్సరాలు పెంచినా కూడా వారికి కూడా పెన్షన్లు ఇంకా అందడం లేదు. వాస్తవానికి విలేజ్ ఎవరైతే ఈ మండలంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా, అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపుగా ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏర్పాటు చేయాలి. వాస్తవానికి అది ఇందిరమ్మ కమిటీలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో పేదవారిని పక్కన పెట్టి సరే ఏ రకంగా వాళ్ళు కమిటీలు వేసుకురో కానీ అందులో ముఖ్యమైన అంశం నేను చెప్పేది ఏంటంటే ఏ గ్రామంలో ఉన్నా ఏ పార్టీ కాకుండా ప్రతి గ్రామంలో అర్హుడైనటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. వెంటనే ఇందిరమ్మ ఇల్లు అమలు పరచాలి. అదేవిధంగా పెన్షన్స్ కూడా భర్త చనిపోతే భార్యకు కూడా ఆ పెన్షన్ భర్తకు వచ్చి భర్త చనిపోయిన ఆ స్థానంలో భార్యలకు కూడా పెన్షన్ అందలేదు. వెంటనే దాన్ని కూడా ఎంతమంది అయితే ఈ మండలంలో భర్తలు చనిపోయి భార్యలు ఉన్నారో వారికి కూడా వెంబడే దాన్ని పరిశీలన చేసి వారికి కూడా పెన్షన్ అందించే ఏర్పాటు చేయాలి. అదే కాకుండా కూడా కొత్త పెన్షన్ చాలామంది అర్హులు ఎంతోమంది ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పెన్షన్ కూడా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వెంబడే ప్రతి గ్రామంలో అర్హులైన వారికి పెన్షన్ అందించాలి. అదేవిధంగా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట కూడా కొద్దిగా గొప్ప ఎవరో ఎకరం 2 ఎకరాలు పెడితే మార్కెట్ తీసుకపోతే ఇవాళ 1800 కూడా రైతులు కష్టకాలం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు.
ఏ కొద్దో గొప్ప ఏ ఒక్కరో ఏ గ్రామంలో ఒక రైతు పోతే ఇలా దళారీల చేతికి పోతే 1700 మాత్రమే ఒడ్లు ఖరీదు చేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రైతును ఆదుకోవాలి ప్రధాన సమస్య. ప్రభుత్వంలో ఎవరున్నా మరీ ఇంకా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము తెలియజేసేది ఏంటంటే పేదల పక్షాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. పేదోళ్ళు ఎక్కడుంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడే ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడే ఉంటుంది. అందులో భాగంగా రైతులకు ఇబ్బంది జరిగితే కూడా కమ్యూనిస్ట్ పార్టీ రైతుల వెనకాల ఉంటుంది. కాబట్టి పార్టీలకు అతీతం కాకుండా రైతులకు ఫస్ట్ ప్రాధాన్యంగా రైతులకు మాత్రం అన్ని విధాలా అందుబాటులో రైతుకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకే ఇతరతర విషయాలైనా కూడా నీటి వసతి కూడా నిన్నో కాలువ వదిలినడం. మరి ఆ కాలువలు వదిలినప్పటికి కూడా వాస్తవానికి ఆ లింకు కాలువలు అనేది పూర్తి కాలేదు. కొన్ని చెరుకలకు వచ్చి ఆగిపోయినాయి. ఆ చెరువులకు నీళ్ళు రావడం లేదు. కాబట్టి ఆ కాలువలు కూడా వెంటనే వాటిని పరిశీలన చేసి కాలువలు కూడా మొదలుపెట్టి రైతులకు నీటి సౌలతు, అందులో యూరియా సౌలతు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా అందించే ఏర్పాటు ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలన్నీ నెరవేర్చి ఈ కార్యక్రమం ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకొని ఇలా చూస్తున్నాం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అది భరించలేక రైతులకు జరుగుతున్న ఇబ్బందిని చూడలేక ప్రతి మండలంలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మన యాదాద్రి భువనగిరి జిల్లా అంతటా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందులో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు, పిఆర్టీయు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ప్రత్యేకంగా శాల్వాతో సన్మానించారు. నల్గొండ పట్టణంలోనే బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు, పిఆర్టీయు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ప్రత్యేకంగా శాల్వలతో సన్మానిస్తూ గత 15 సంవత్సరాలుగా క్రీడలలో విద్యార్థులను అత్యున్నత స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేశారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉపాధ్యాయ సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ మంచి నాయకునిగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రామకృష్ణ, సీనియర్ ఉపాధ్యాయులు వై శ్యామసుందర్ రెడ్డి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాను. హెడ్లైన్స్ మరోసారి. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్. మాజీ మంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్న పటేల్ రమేష్ రెడ్డి. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 2025 గ్రాడ్యుయేషన్ డే. ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు నల్గొండలో ఘన నివాళి. పొదుపు ఖాతాల పైసలు ఫోర్జరీ సంతకాలతో కాజేసిన వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని ఆందోళన. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా సమావేశం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం. గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా. బొమ్మపాల గిరిబాబును శాల్వలతో ఘనంగా సన్మానించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ దగ్గుపాటి విమల. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.